अस्मद्गुरुभ्यो नमः। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं వేదాంతాచార్యశిష్యం ఉడయవర్లుమహం భజే. అస్మదాచార్యులైన ఊవే శ్రీమాన్ ఉడయవర్ స్వామివారి పాద పద్మాలకు దాసోహాలు సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ తిరుప్పాణి ఆళ్వార్లు అందించినటువంటి అమలనాది పిరాన్ అనేటువంటి గ్రంథాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. మొదటి తనియ ద్వారా ఇది ఆపాద చూడ మనుభూయ హరింశయానం అనేటువంటి ఆ తనియ యొక్క అర్థం తెలుసుకుంటూ వారి యొక్క చరిత్రను కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎలా అనుభవించారట ఈ తిరుప్పాణి ఆళ్వార్లు ఆ రంగనాథుణ్ణి అంటే ఆపాద చూడ మనుభూయ అని తిరువడి మొదలు తిరుముడి వరకు చక్కగా పరిపూర్ణంగా అనుభవించారట. తిరువడి అంటే తిరువడిగళ్ళ పాదాలు, తిరుముడి అంటే కిరీటం వరకు అంటే తిరువడి పాదాల దగ్గర నుంచి శిర పర్యంతం వరకు చక్కగా పరిపూర్ణంగా అనుభవించారట ఆ రంగనాథుణ్ణి మన తిరుప్పాణి ఆళ్వార్లు. అలాగ పెద్దలందరూ కూడా అదే రీతిగా అనుభవించేవారట పెరుమాళని. ఎలాగ పెరియాళ్వార్లు కూడా తమ యొక్క గ్రంథం ఏమిటది పెరియాళ్వార్ల తిరుమజి 1వ తిరుమజి అయిపోయింది. వన్నమాడంగల్ సూజు ఆ తిరుమజి అయిపోయిన వెంటనే 2వది ఏమిటి సీతక్కడల్ అముదన్న దేవకి అని ఆ తిరుమజిలో కన్నను పుట్టినట్లు ఆ పెరియాళ్వార్లు అనుభవిస్తూ ఉన్నారు పెరుమాళ యొక్క వైభవాన్ని, కన్నపిరాని యొక్క వైభవాన్ని. ఎలా కన్నను పుట్టాట గోకులంలో, ఆ తర్వాత ఆయన్ని తొట్టిలో పడుకోబెడుతున్నదట యశోదా పిరాటి. ఆ పిల్లవాడిని చూడటం కోసం ఊళ్ళో వారందరూ గుంపులుగా వచ్చి ఆ పిల్లవాడిని చూస్తున్నారు. ఈవిడ ఎలాగా ఆ కాలు ఎలా ఉన్నది, ఆ ముంగాలు ఎలా ఉన్నది, మోకాలు ఎలా ఉన్నది, వీపు ఎలా ఉన్నది, పొట్ట ఎలా ఉన్నది, వక్షస్థలం ఎలా ఉన్నది, అగరాలు ఎలా ఉన్నాయి, ఆ నేత్రాలు ఎలా ఉన్నాయి, ఆ ముక్కు ఎలా ఉన్నది, ఇలా యశోద ఒక్కొక్కటిగా చూసి పాదకమలం వందు కానీ రే కైతలం వందు కానీ రే, అమ్మ రండి వచ్చి చూడండి అని పిలిచిందట ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరినీ కూడా. ఆ రీతిగా పెరియాళ్ళ వాళ్ళు యశోదాభావనతో పాడినటువంటి పాసురాలవి. అయితే పెరియాళ్ళ వాళ్ళే తమని యశోదగా భావించుకొని ఆ కన్నపిరాని యొక్క ఏమిటి ఆయన నేత్రాలు ఏది ఆ కాళ్ళు ఎలా ఉన్నాయి, పాదరేఖలు ఎలా ఉన్నాయి, అక్కడి నుంచి పాదరేఖలు ఎలా ఉన్నాయి, ఆ పాదాలు ఎలా ఉన్నాయి, ఆ ముంగాలు ఎలా ఉన్నది, మోకాలు ఇలా ఆయన్ని మొత్తం వర్ణన, వీపు ఎలా ఉన్నది, పొట్ట ఎలా ఉన్నది, వక్షస్థలం ఎలా ఉన్నది అని ఆ నేత్రాలు ఎలా ఉన్నాయి, ఇలా మొత్తం అన్నీ వర్ణించేశారు పెరియాళ్ళ వాళ్ళు యశోదాభావనతోటి ఆ తిరుమజిలో. అలా ఒక్కొక్కటి ఆ రీతిగా పెరియాళ్ళ వాళ్ళు యశోదాభావంతో పాడారు. అయితే మిగతా ఆళ్వార్ల కంటే ప్రత్యేకమైన గొప్పతనం ఈ పెరియాళ్ళ వాళ్ళకి ఏమిటట, మిగతా ఆళ్వార్లందరూ కూడా తమను నాయకిగా భావించుకొని పెరువాళ్ళనేమో నాయకుడిగా భావించుకొని అనుభవించారు. కానీ పెరియాళ్వార్లు ఒక్కరు మాత్రం తమన్ని కన్నపిరానికి తల్లిగా భావించారు. యశోద భావనలో పాడారు పెరియాళ్వార్లు తమ పెరియాళ్వార తిరుమజని. వారు కూడా తిరువడితో ఆరంభించి తిరుముడి వరకు అనుభవించారు. అంటే తిరువడిగళ్ళంటే పాదాల దగ్గర నుంచి కిరీటం వరకు అనుభవించారు ఆ కన్నపిరాని యొక్క సౌందర్యాన్ని. బ్రహ్మగారు కూడా పెరుమాళని స్తోత్రం చేశారు. ఏమిటి అయితే వీరి స్తోత్రం వారి స్తోత్రాల కంటే వేరైనటువంటిది. ఏమిటి ఎలా స్తోత్రం చేశారట పెరుమాళ నుండి, తిరుముడి నుండి ఆరంభించి తిరువడి వరకు పాడారట. ఎలా ఆళ్వార్లు ఎలా పాడారు వ్యత్యాసం చూడండి. బ్రహ్మగారు చేసినటువంటి స్తోత్రానికి అదే భగవద్వర్ణనకి, ఆళ్వార్లు చేసినటువంటి భగవద్వర్ణనకి, అంటే ఆళ్వార్లు ఎలా అనుభవించారు భగవంతుడిని, బ్రహ్మగారు ఎలా పాడారు భగవంతుడి గురించి. ఎలా ఆళ్వార్లేమో కింద నుండి పైకి వెళ్ళారు, బ్రహ్మగారు పై నుండి కిందకు వచ్చారు. అంటే దేవతలు ఏమిటి కింద నుండి పైకి వెళ్ళటం అంటే ఆళ్వార్లు తిరువడిగళ్ళ దగ్గర నుంచి తిరుముఖ మండలం తిరుముడి వరకు కిరీటం వరకు వర్ణించారు, అనుభవించారు. కానీ బ్రహ్మగారు తిరుముడి కిరీటం నుంచి తిరువడిగళ్ళ దగ్గరికి వచ్చారు. ఎంచేతలా దేవతలకి కొంచెం అహంకారం ఉంటుంది, అంచేత ఆ అహంకారం కలిగినటువంటి వాళ్ళు కావటం చేత తల నుండి ఆరంభించి క్రింద తిరువడిగళ్ళ దగ్గరికి వెళ్ళారు.
కానీ ఆళ్వార్ల స్వభావం ఎలాంటిది? ఎప్పటికీ దాసత్వమే తమకి స్వభావము స్వరూపము అని ఆ దాస్యంలోనే మునిగి ఉండేవాళ్ళు కావటం చేత తిరువడిలో ఆరంభించి తిరుముడికి వెళ్ళారట. ఆండాళ్ తల్లి కూడా ఆండాళ్ తల్లి యొక్క పాసురాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుందట మనకి. తండ్రి అయినటువంటి పెరియాళ్వార్లు తిరువడి నుండి తిరుముడికి వెళ్ళారు కదా. అంటే పాదాల నుంచి వర్ణించి కిరీటం వరకు వర్ణించారు పెరియాళ్వార్లు అని చెప్పుకున్నాం కదా మనం. అలా ఆండాళ్ళ తల్లి ఏం చేసిందట, తిరువడిలో ఆరంభించి తిరువడిలోనే ముగించిందట. అంటే తిరువడిని అనుభవించడం ఆరంభించి తిరువడిలోనే ముగించిందట. ఎంత ఆశ్చర్యము! అదే తిరుప్పావైలో 2వ పాసురం వయ్యత్తువాళ్ వీర్ఘాళ్ అనేటువంటి పాసురంలో పార్కడలు పయ్యత్తు ఎంద పరమన్ అడిపాడి అని ఆయన యొక్క తిరువడిగళ్ళని అనుభవించడం మొదలుపెట్టింది ఆవిడ. ఆ తర్వాత చివరి నుండి 2వ పాసురం చిత్తం తిరుగాలి అనేటువంటి పాసురం. అలా అందులో పొత్తామరై అడియే పోత్తుం పొరుడుకేళా అని పొత్తామరై అడియే అని పాదం తిరువడిగళ్ళతోటే ముగించిందట ఆవిడ. అంటే పాదంతో ఆరంభించింది, పాదంతోనే ముగించింది ఆవిడ. ఇది తిరుప్పావుకున్నటువంటి ప్రత్యేకమైన గొప్పతనమాట. ఆ రీతిగా ఆళ్వార్లు అనేక రీతులుగా తిరువడి నుండి తిరుమడి వరకు అనుభవించారు. అంటే తిరువడిగళ్ళ నుండి కిరీటం వరకు అనుభవించారు. అదే రీతిగా ఇక్కడ తిరుప్పాణి ఆళ్వార్లు కూడా ఎలా అనుభవించారట, ఆపాదచూడ మనుభూయ హరిం శయానం హరిం అంటారు. ఏంటి? శయనించి సేవ సాయించినటువంటి హరిని. అంటే ఇలా శయనించి సేవ సాయించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన గొప్పతనమట, ప్రత్యేకమైనటువంటి సౌందర్యమట. అది పెరుమాళ్ళు కొన్ని దివ్యదేశాల్లో కూర్చొని ఉంటారు, అనేక దివ్యదేశాల్లో నిలబడి. అంటే వీతిరుంద తిరుక్కోలము అని, నిండ తిరుక్కోలం అని, సేన తిరుక్కోలం అని 3 రకాలుగా వేయించేసి ఉంటారు దివ్యదేశాల్లో. కొన్ని దివ్యదేశాల్లో వీతిరుంద అంటే కూర్చొని ఉంటారు, మరికొన్ని అనేక దివ్యదేశాల్లో నిల్చొనే ఉంటారు. మూడవది ఏమిటి? సేన తిరుక్కోలం. ఈ ఆ రెండింటికంటే కూడా ఈ సేన తిరుక్కోలానికి ఒక ప్రత్యేకమైనటువంటి సౌందర్యం అట. కిడందదోరు కిడయ్యడుగు అని చెప్తారు ఆళ్వార్లు. ఏంటండి ఆ శయనించడంలో ఆ సౌందర్యం ఆయనదేనండి అన్నట్లు. కిడక్కై కండు ఎంగనమ్మరందు వాజ్కేన్ ఏజయ్యేనే అంటారు ఆళ్వార్లు. ఏమిటి? ఆ శయనాన్ని సేవించేటువంటి ఆ శయన సౌందర్యాన్ని సేవించినటువంటి నేను ఎలా మర్చిపోగలనయ్యా అని దురదృష్టవంతురాల్ని మర్చిపోలేకపోతున్నాను అన్నట్లుగా చెప్తారు ఆళ్వార్లు. మిగతా వాళ్ళందరినీ, మనం లోకంలో ఉన్న వాళ్ళందరినీ అనుకోండి, వాళ్ళని నిల్చొని ఉన్నప్పుడు చూడగలుగుతాము, కూర్చొని ఉన్నప్పుడు చూడగలుగుతాం. కానీ మనం వారు నిద్రించేటప్పుడు మాత్రం మనకి చూడటానికి వల్ల కాదు. ఎందుకని? మనం నిద్రించేటప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మనకి తెలియదు, కానీ ఆ స్థితిని చూసినటువంటి వాడికి మాత్రం వాడికి తర్వాత నిద్ర రానే రాదట. అంటే అంత భయంకరంగా ఉంటుంది మనం నిద్రించేటువంటి స్థితి. ఎందుకంటే నిల్చొని ఉన్నటువంటి స్థితి వీడు మెలకుగా ఉన్నప్పుడుది, కూర్చొని ఉన్నటువంటి స్థితి వీడు మెలకుగా ఉన్నప్పుడుది. కానీ నిద్రించేటువంటి స్థితి వీడికి తెలియకుండా జరిగేటువంటి స్థితి కనుక ఆ సౌందర్యాన్ని ఎవరు చూడలేరు అని ఈ లోకంలో వాళ్ళది. కానీ పెరుమాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటట, ఆయన సేవించినప్పుడు చూసినా కూడా మనల్ని మోహ పెట్టేస్తుందట. ఎంత సౌందర్యం అండి ఆయన యొక్క సేన సౌందర్యం! చెప్తుంది సీతమ్మ, శ్రీమాన్ సుఖసుప్త పరంతప అని సీతాదేవి తెలియచేస్తుంది. ఎవరికి? అశోకవనంలో హనుమకు తెలియచేస్తుంది. ఆ సన్నివేశం సీతారాములిద్దరికి మాత్రమే తెలిసినటువంటి ఆంతరంగికమైన సన్నివేశం అట, ఆంతరంగికమైన కథట అది. రామయ్య వడిలో తలపెట్టుకుని కాసేపు పడుకున్నదట సీతమ్మ. ఆ తర్వాత సీతమ్మ వడిలో తలపెట్టుకుని పడుకున్నట్ట రామచంద్రుడు నిద్రపోయాడు. అప్పుడు వచ్చాడు ఆ చిత్రకూట పర్వతం మీదకి కాకాసురుడు. విరాట్ యొక్క తిరుమార్పులో గోళ్లతో గీరగా రక్తం కారుతూ ఉన్నది అమ్మ వక్షస్థలం నుండి. ఆ రక్తం నేల మీద పడి రాముడు మేల్కొన్నాడు. కారణం కాకి అని తెలుసుకున్నాడు. వెంటనే దర్భని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్ర మంత్రాన్ని
చదివాడు, ఆ దర్భనే అస్త్రంగా ప్రయోగించాడు. ఈనాటికి కూడా మనం ఈ కాకాసుడి మీద ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినటువంటి ఈ సన్నివేశం ఇవన్నీ కూడా మనం చిత్రకూటంలో సేవించవచ్చట. చాలా అందంగా ఉండేటువంటి దివ్యదేశం అట అది. ఎక్కడ ఆ దివ్యదేశం అంటే మధ్యప్రదేశ్కి ఉత్తరప్రదేశ్కి సరిహద్దులో ఉంటుందట. పెరుమాళ తిరుమతిలో ఆడవాళ్ళు అంటే కులశేఖర ఆడవాళ్ళు అందించినటువంటి పెరుమాళ తిరుమతిలో కూడా ఒక పాసురంలో పాడతారు. ఎక్కడున్నది? దక్షిణ దిక్కులో ఉన్నటువంటి చిత్రకూటమేమో చిదంబరం, ఉత్తర దిక్కులో ఉన్నటువంటి చిత్రకూటం ఏమిటయ్యా అంటే ఇది ఈ కాకాసుర వృత్తాంతం నడిచినటువంటి ఊరు. అంటే మనం చిదంబరం సేవించామంటే ఏది దక్షిణ దిక్కులో ఉన్నటువంటి చిత్రకూటం కాదు, అది దక్షిణ దిక్కులో ఉన్నటువంటిదైతే చిత్రకూటం అని చెప్తే దాన్ని చిదంబరం అంటారు. కానీ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి చిత్రకూటం ఇది కాకాసురుడి యొక్క కథ నడిచినటువంటి ఊరు. చాలా బాగుంటుందట. అక్కడ వాతావరణం అంతా కూడా మందాకిని నది కలగలా ప్రవహిస్తూ ఉంటుందట. చక్కని వాతావరణం. ఎలాంటి ఊరయ్యా అంటే ఒక వారం రోజుల పాటు ఉండదగినటువంటి ఊరట. ఇప్పటికీ కూడా అతట రామయ్య సీతమ్మ రాముడి ఒళ్ళో పడుకున్నటువంటి సన్నివేశం, రాముడు సీతమ్మ ఒళ్ళో పడుకున్నటువంటి ఆ స్థానము, ఆ సీతమ్మను కాకాసుడు బాధించినటువంటి సన్నివేశం అన్ని కళ్ళకు కట్టినట్లుగా అక్కడ సేవించొచ్చట మనం. అలాగా ఆనాడు రామచంద్రుడు అలా నిద్రించే సమయంలో ఎంత అందంగా ఉన్నాడో తెలుసా హనుమ. మేల్కొలపడానికి అస్సలు మనసు రాలేదయ్యా నాకు అని చెప్తోందట సీతమ్మ తల్లి. నిద్రిస్తున్న రాముడినే చూస్తూ ఉన్నాను నేను, ఆయన్ని లేపడానికి అయితే మనసు రాలేదు. కానీ కాకాసురుడు వచ్చి బాధించడం వల్ల వేరే మార్గం లేకపోయిందయ్యా, తప్పనిసరే లేపవలసి వచ్చింది. సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప అని. నిద్ర లేపడానికి అయితే నాకు మనసు రాలేదు, కానీ రక్తం చిందటంతో వేరే దారి లేక లేపాను అని. అలా ఆనాడు రాముడు శయనించి ఉన్నాడని ఆ శ్లోకం. ఆయన యొక్క శయన సౌందర్యాన్ని అనుభవించింది సీతమ్మ అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. ఆ రాముడు ఎలా అయితే శయనించి ఉన్నాడో ఇక్కడ కూడా శయానం హరిం, ఇలా శయనించినటువంటి హరిం అంటే ఎలా ఉంటాడట పరమాత్మ. నిన్నవారం ఇరుందవారం కిడందవారం నిனைப்பரியனா உன்னலா உருவாய் அருவாய் உன் மாயங்கள் நின்று நின்று நிறைகின்றேன் உன்னை எங்கனம் நிறைகெப்பன் పావియేన్ కొండునన్ కురయ్యాయ్ ఉలగముండవం చూడరే అంటారు ఆళ్వార్లు. ఏమయ్యా పెరుమాళ్ళే నువ్వు నిల్చున్నా అందమేనయ్యా, నువ్వు కూర్చున్నా అందమే, నువ్వు శయనించినా అందమే. అదువిదువుదువుదు ఎన్నలావన అల్ల ఎన్నவும் செய்தனைக்கும் అని నువ్వు ఏం చేసినా కూడా ముదువయ్య మొదల్వా అని నువ్వు ఏం చేసినా సరేనయ్యా, నువ్వు కూర్చున్నా అందంగానే ఉంటావు, నిల్చున్నా అందంగానే ఉంటావు, శయనించినా అందంగానే ఉంటావు. ఎలా నా మనసుని అసన్ని నువ్వు ఏం చేసినా అది నువ్వు ఏం చేసినా అందంగానే ఉంటావయ్యా. అలా నువ్వు చేసినటువంటి ఆ సన్నివేశాలకి నీ యొక్క నిల్చున్న సౌందర్యానికి నేను ఈడుపడిపోతూ ఉన్నాను, నువ్వు కూర్చున్నటువంటి సౌందర్యానికి పడిపోతున్నాను, నీ యొక్క శయన సౌందర్యానికి ఈడుపడిపోతున్నానయ్యా. వేరే ఎవరైనా ఆ స్థితిలో ఉంటే నేను తిరిగి చూడనయ్యా పెరుమాళే, కానీ అది నువ్వు కనుక నేను అలా సేవించి అలా ఈడుపడిపోతున్నాను అని. అది భగవంతుడు చేయటం వల్ల ఆయన ఏది చేసినా కూడా మన మనస్సుని నీరు చేసేస్తుంది. అలా శయన సౌందర్యంతో కూడినటువంటి పెరుమాళ్ళు. ఎవరు? శయానం హరిం. హరిం అంటే హరి అనే శబ్దానికి చాలా గొప్ప శక్తి కలిగినటువంటి శబ్దమట. ఉదయాన్నే మనం నిద్ర లేచే సమయంలో 7 సార్లు హరి 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 అని స్మరించుకోవాలట. అలా విడవకుండా అదేం చేస్తుందట, హరి హరతి పాపాని అని అలా హరినామస్మరణ చేయటం వల్ల ఆ నామస్మరణ మన పాపాలన్నీ అపహరించేస్తుందట. అది హరినామానికి ఉన్నటువంటి గొప్పతనం. అంచేతనే బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ మనసా చింతయేత్ హరిం అని చెప్తారు మనకి పెద్దలు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి హరినామ సంకీర్తనం చెయ్యాలి అని. హరినామ సంకీర్తనం వల్ల మన పాపాలు తొలగిపోతాయని. రెండవది అపహరించడం అపహరిస్తాడు అని చెప్పుకున్నాం కదా. తనకు కావాల్సిన వాళ్ళ విషయంలో వారి యొక్క దృష్టిని మనస్సును అపహరిస్తాట. తనకు వద్దు అనుకున్న వాళ్ళ విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న వాటన్నింటినీ పూర్తిగా అపహరించి తోసిపాడేస్తాట పరమాత్మ. వారి ఉజ్జీవనాన్ని అపహరిస్తాట.
కండవరదం మనం వణంగుం కన్నపురత్తమ్మా నిండు అని మనస్సును వాక్కును కొల్లగొట్టేవాడు కనుక అంచేత హరి అని చెప్పాలి. అంటే మన పాపాలను కొల్లగొట్టేవాడు కనుక హరినామ స్మరణ చెయ్యాలి అని శయానం హరిని ఆ రీతిగా శయనించినటువంటి హరిని బాగా అనుభవించారు ఎవరు? ఈ తిరుప్పాణి ఆళ్వాళ్ళు. అలా అనుభవించడం వల్ల ముదితాంతరాత్మ, దానివల్ల భగవంతుడి యొక్క శయన సౌందర్యాన్ని అనుభవించడం వల్ల ఆనందం పెరిగిపోయి ఆ ముదితాంతరాత్మ ఆనందం కలిగిన మనసు కలిగిన వారయ్యారు. అద్రష్టతాం నయనయోహ విషయాంతరాణం. ఏమిటట? ఆ రంగనాథుణ్ణి సేవించినటువంటి ఆ నేత్రాలకి మరి ఏది ఇంకొక వస్తువు గోచరించనే లేదట, కనపడలేదట ఆళ్వార్లకి. మరి ఏది కనపడదు అంటే ఏమిటట అర్థం? ఏ వస్తువు గోచరించలేదంటే ఏమిటట అర్థం? మనుషులెవరూ కనపడలేదట, దేవతలు కనపడలేదట, ఈ పెరుమాళ్ళు వేంచేసి ఉండేటువంటి శ్రీవైకుంఠం కూడా ఆయనకు కనపడలేదట, తిరుప్పార్కడలు కూడా కనపడలేదట, ఆయన నేత్రాలకి గోచరించలేదట. అదే పెరుమాళ్ళ యొక్క ఇప్పుడు ఏ రంగనాథుడి యొక్క అవతారం ఏమిటి? ఆ రామావతారం. మొదట ఆయన రాముడు, ఆ తర్వాత అవతార భేదాలు కదా, ఇప్పుడు రంగనాథుడిగా వచ్చాడు కదా. అలాంటి రామావతారం, కృష్ణావతారం మొదలైనవి కూడా ఈ తిరుప్పాణి ఆళ్వార్లకు నేత్రాలకి గోచరించలేదట. గోచరించిందల్లా ఒకటి ఏమిటది? ఆ శయనించినటువంటి రంగనాథుడి యొక్క స్వరూపం మాత్రమే ఈయన నేత్రాలకి గోచరించింది. ఆయన వేంచేసి ఉన్నటువంటి తిరువరంగం ఒక్కటే ఆయనకి గోచరించిందట. అలా అద్రష్టతాం నయనయోహో విషయాంతరాణమని ఇంకొక విషయం ఏది గోచరించలేదట వారికి. అంటే దేశికులు సాయిస్తారు కదా, మనుషుల యొక్క నేత్రాలు ఎప్పుడూ ఒకదాని మీదే ఆశ కలిగి ఉండవట. ఒక వస్తువు చూస్తాడు, కొనుక్కుంటాడు ఎంతో ప్రేమతోటి. 10 రోజులు దాన్ని చూడగానే దాని విషయంలో విసుగు కలుగుతుంది, ఇంకొక దాన్ని ఏం కొనుక్కోవాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటిది కాదు కదా ఈయన ఆశపడినటువంటి స్వరూపం. అందుకని పెరియ పెరుమాళను సేవించినటువంటి వీరి మనసు ఇంకొక విషయంలోకి ఎందుకు మరలేదు అంటేనట, ఇంతకంటే గొప్పది ఇంకొకటి ఉంటే కదా అది వెతకటానికి, ఇంతకంటే గొప్పది ఇంకొకటి లభించలేదు కనుక. అంచేత అద్రష్టతాం నయనయోహ విషయాంతరాణం. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.